శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ పెట్టుబడి వేరే దానిపైన పెట్టుకోవడం అవసరం, కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి కొన్ని రోజులు. వంట నూనె వాడకం తగ్గించాలి. పామాయిల్ ఇష్ట ప్రకారం తింటున్నాం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా హానికరం. రెండోది మన ఇంపోర్ట్స్ కూడా ప్రమాదం. దీన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడే ప్రకృతి సేద్యం పక్కనే ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను అడిగాను, సార్ నేను చేసే సేద్యం మా ఇంట్లో ఉండే చెత్త అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసుకుని అదే మరి ప్రకృతి సేద్యం చేసి నేను పండించిన పంటలను ఊర్లో కూడా అమ్ముతున్నాను, నాకు డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి యూరియా పండించిన తిండి. అదే మరి మనం వాడే క్రిమి సంహారక మందులు భయంకరమైనవి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకని ఈరోజు ప్రకృతి సేద్యానికి పోయాం. 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది 40 లక్షలు చేద్దాం, 50 లక్షలు చేద్దాం. అవసరమైన జీవామృతం కూడా టెక్నాలజీ ద్వారా వాడే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నానో టెక్నాలజీతో ఎరువులేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రోత్సహించాలి. రెండోది స్వదేశీని ప్రోత్సహించడం. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండే వాడండి. భారతదేశం వాడాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు వాడాలి. అందరం కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన విదేశ ప్రయాణాలు కాకుండా మన దేశంలోనే బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. మాన్యంలో మంచి జలపాతాలు ఉన్నాయి. అరకు బెటర్ దెన్ కాశ్మీర్. అదే మరి ఇంకో పక్క పోతే పోలవరం ఆ ప్రాజెక్టు దగ్గర మీరు చూసిన పాపికొండలకు వెళ్తే బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో లేని ప్లేసెస్ ఏమీ లేవు. అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి విత్ ఇన్ ది కంట్రీ మనం అందరం కూడా టూరిజం కానీ ఏదైనా చూడాలంటే చూసే పరిస్థితి రావాలి. మా ఆడబిడ్డలకు చాలా సంతోషం. నేను ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాను. స్త్రీశక్తి కింద ఫ్రీగా తిరుగుతున్నారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవాలయానికి పోయి వస్తే మీ మనస్థిమితం వస్తుంది. అదే మరి మీరు పోవడమే కాకుండా మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలకి శ్రీకారం చుడదాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమయంలో ఇక్కడ అధికార యంత్రాంగం మా టీం అంతా ఉన్నారు. బ్రీఫ్గా చెప్పేస్తా, టైం కూడా బాగా అయింది. నేను అన్ని సేవల్ని టెక్నాలజీ ద్వారా మీ అందరికీ ఒక మాట చెప్పాను. ఏదో నేను మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. నేను చేసే ప్రతి పని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నా. మీరేమనుకున్నారో తెప్పిస్తున్నా. ఒక ఆఫీసర్స్ పైనే కాదు, రాజకీయ నాయకుల పైన కూడా. రమణమూర్తి సరిగా పనిచేయలేకపోతే ఇంకా హుషారు ఏమన్నా తగ్గిందా? తగ్గితే ఏం చేయాలి? ఆయన రీఎన్ఫోర్స్ ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మంచి వ్యక్తి, సుదీర్ఘంగా నాకు పరిచయం ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి లాయల్గా పనిచేసిన వ్యక్తి బొగ్గు రమణమూర్తి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ యాంగిల్లో చూస్తే ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. రాష్ట్రం మొత్తం 9 మే 25 నుంచి 8 మే 26కు బేరీ చేశాం. ఒక్క సంవత్సరం బేరీ చేశాం. రాష్ట్రం మొత్తం సాటిస్ఫాక్షన్ 50 సేవలు. అందులో చేస్తే 72.96% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా బాగా చేశారు, అభినందిస్తున్నా. 75.202
అంటే రాష్ట్రం కంటే 2.04% ఎక్కువ వచ్చింది. శ్రీకాకుళం టీం, నా అడ్మినిస్ట్రేటివ్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ ప్రోగ్రాం బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. మీకు మంచి చేసే వాళ్ళని మీరు అక్నాలెడ్జ్ చేయాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ కమిట్మెంట్ పెరుగుతుంది. నరసన్నపేట 74.49, కొంచెం తగ్గింది. జిల్లా కంటే తక్కువ ఉంది. పోటీలో ముందుండాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఏ సర్వీసులు బాగా చేశారంటే 33 సేవలు రాష్ట్రం కంటే ఎగువనున్నారు, 17 రాష్ట్రం కంటే కిందనున్నారు. ఇంకో పక్కన